రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించండి, దేవుని దీవెనలు పొందండి. దేవుని ప్రార్థించుకొనుటకు మరి ఎవరైనా పర్వాలేదు, ఆయన కృపలు పొందాలని ఆశ ఉంటే చాలు, తప్పక ఆశను నెరవేరుస్తాడు దేవుడు. మరి రూతు విషయం చూసుకున్నప్పుడు మనం రూతు గురించి 2 మాటలు తెలుసుకుందాం. మనం క్రమశిక్షణ మరి రూతు బోయజు పొలంలోకి వెళ్ళినప్పుడు మరి అత్తగారి మాట ప్రకారం బోయజు పొలంలోకి వెళ్ళినది. బోయజు ఎవరో ఆమెకు తెలియదు, ఆమె ఎవరో బోయజుకు కూడా తెలియదు. మరి ఆ చేనులో వచ్చి ఆ పరిగె వేరుకుంటూ ఉంటున్నప్పుడు ఆ బోయజు అడిగాడు, ఆ చిన్నది ఎవరో, చక్కగా ఉంది, మంచిగా ఉంది, ప్రవర్తన చాలా బాగుంది, ఎవరో అమ్మాయి అని అడిగినప్పుడు ఆ ప్రక్కన వాళ్ళు చెప్పి ఉన్నారు, మరి రూతు నయోమి యొక్క కోడలు, మరి ఆమె ఇక్కడికి వచ్చి ఉన్నది అని తెలిసినప్పుడు ఆమె మంచితనాన్ని బట్టి, ఆమె ఉండే విధానాన్ని బట్టి బోయజుకి ఆమె పైన మంచి మనసు కలిగి అక్కడున్న పరివారం అందరిని పిలిచి ఒకసారి ఆమెను వేరుకొనుటకు కొంచెం అక్కడక్కడ పనులు వదిలిపెట్టుకోండి, చిన్న చిన్న పరిగెలు అక్కడ వేడుకుంటున్న ఆ కంకుల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళండి. అంత మాత్రమే కాకుండా ఆమె జోలి ఎవ్వరికీ పోకూడదు, ఆమె జోలి ఎవ్వరూ పోకూడదు, ఆమెను ఎవరు కూడా చులకనగా మాట్లాడకూడదు, ఆమె పైన చేయి కూడా వేయకూడదు, ఆమె మీద చెడుగా మాట్లాడుకోకూడదు అని చెప్పినప్పుడు ఆయన మాటను అందరూ అంగీకరించి, ఎందుకంటే అక్కడుండే యవనస్తులంతా ఎలాంటి వాళ్ళు ఆయనకు ముందుగానే తెలుసు. ఆ యవనస్తుల అమ్మాయిని ఏదన్నా అంటారేమోనని రూతుని ముందుగానే వాళ్ళనందరినీ క్రమశిక్షణలో పెట్టిన బోయజు యొక్క క్రమశిక్షణకి ఎంతైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే బోయజుకి రూతు ఎవరో తెలియనప్పుడే ఆయన ఆ క్రమశిక్షణని వాళ్ళందరికి పెట్టి ఆ రూతుకి మంచి హెల్ప్ చేసిన ఆయనగా, ఆమెకు మంచి చేసే ఆయనగా ఆ క్రమశిక్షణ పెట్టి ఆమెను కాపాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో చూస్తున్నాం. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని